guys, welcome back to our YouTube channel. Hey, yaar dorkin santra ide? Hello guys, andarki welcome back to our channel and andarki happy new year. ఇప్పుడు మనం కైట్ ఫ్లయింగ్ వ్లాగ్ చేయబోతున్నాం guys. And Kite advance flying 2026. and advance happy Sankranti guys. Let's go guys. ఈ వీడియో కంప్లీట్లీ బేస్డ్ ఆన్ కైట్ ఫ్లయింగ్ అండ్ ఈ రోజు మనం ఈ వ్లాగ్ లో కైట్స్ ఎలా ఫ్లై చేయాలో ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాం గైస్. మనం అయితే కన్నాలు వేసినాం guys, కొంచెం రోక్ పడ్డాయి కానీ ఏం కాదు. ప్రస్తుతానికి ఏం లేవు గాలిలో. బ్యాక్ సైడ్ ఆడియన్స్ ఉన్నారు, చూడొచ్చుదా మీరు. మనకి బ్యాక్ సైడ్ నుంచి కైట్స్ ఉన్నాయి, ఎగురుతున్నాయి. టైం ప్రస్తుతానికి వచ్చేసి 5:30 అవుతుంది గైస్ దగ్గర. చూడండి guys, మన వాసు అన్న పతంగులు చేస్తున్నాడు. ఈ సెలబ్రేషన్స్ అన్ని కైట్ ఎగిరిందని మాత్రమే, ఇంకేం కట్ చేయలేదు. కైట్ ఎగిరిందని సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మన వాసు అన్న ఎట్లా పెంచాలో చూపిస్తారు. మనమైతే పెంచ్ దగ్గరికి వెళ్ళిపోయినాం. సో అక్కడ ఒక కైట్ ఉంది, గ్రీన్ కలర్ ఫిష్ కట్. అది ఎప్పుడన్నా సరే పెయింట్స్ మనం వేస్తున్నామంటే ఫస్ట్ మన కైట్ పర్ఫెక్ట్ ఎగరాలి. కొంచెం ఎగిరేసి వేస్ట్ పెయింట్స్ అది. సో ఫస్ట్ పైకి పెట్టుకోవాలి మన కైట్, దాని తర్వాతనే పెయింట్స్ తీసుకోవాలి. ఇదైతే గుర్తుపెట్టుకుని కైట్. అక్కడ పెంచ్ కి ఒక కైట్ ఉంది మన కోసం. సో వాడు మన దగ్గరకు వస్తున్నాడు. కొద్ది క్షణాల్లో పెంచ్ పడబోతుంది గైస్. కొన్ని క్షణాల్లో మాత్రమే వెయిట్ చేసి ఉండండి. కైట్ అయితే దగ్గరికి వెళ్ళిపోయింది, చాలా దగ్గరికి పోయింది. పెంచ్ పడబోతుంది. పెంచ్ పడ్డది గైస్. మనది కట్ అయిపోయింది గైస్. రివెంజ్ లోడింగ్ వస్తుంది గాయస్. ఇప్పుడు వసంత్ భాయ్ అయితే ఆలోచిస్తుండు ఏం చేయాలని, కొడుకులని ఇలా పని చేద్దామని ఫిక్స్ అయిపోయిండు. మీరు ఆ కళ్ళల్లో ఆ వేగాన్ని, చురుకుతనాన్ని చూడొచ్చు మీరు. దస్టి కూడా చాలా ఫాస్ట్గా కొడుతుండు చూడండి. ఇప్పుడు మనం వాడిని పని చేయబోతున్నాం. వసంత్ భాయ్ అయితే ఈగోకి మీకు వచ్చేసిండు. ఇప్పుడు వాళ్ళ లేపేద్దామని ఫిక్స్ అయిపోయిండు. ఇంకో కైట్ అయితే చూసేసరికి ఇది బద్దిరిగిపోయింది. అండ్ అరే షట్, ఇరిగిపోయింది. ఇది మనం ఆపరేషన్ చేయాలి ఇప్పుడు మళ్ళీ. ఓకే, ఫేమస్ కైట్ గైస్, చూడండి మీరు. ఇది ఒక కొత్త టెక్నిక్. ఇది కొత్త టెక్నిక్, ఇది న్యూ టెక్నిక్. లెట్స్ ట్రై దిస్ కైట్. चलो भाई देखो अब मैं क्या करता हूँ. గైస్, ఈ కైట్ చూసారు కదా, బద్దరిగిపోయిందని మోడిఫికేషన్ చేసినాం ఇప్పుడు. సో దానికి కన్నాలు వేయడం జరుగుతుంది. ఇప్పుడు కన్నాల ప్రాసెస్ నడుస్తుంది. చూడొచ్చు మీరు, ఇది ఫిష్ లాగా ఉంది ఇది కైట్. ఎగురుతుందా ఎగురదా మీరు కామెంట్ చేయండి guys ముందే. మనం అయితే మనతో అయ్యేంత వరకు ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ మనం బిల్డింగ్ పైన కూడా ఎగురుతుంది కదా. దీని నేమ్ వచ్చేసి రాకెట్ కైట్ అంటారు దీన్ని. మేడ్ బై వసంత్, రాకెట్ కైట్. ఎగురుతుందా ఎగురదా కామెంట్ చేయండి guys మీరైతే. గైస్ కైట్ అయితే చూసారు కదా మీరు, బద్దరిగిపోయింది. ఆల్రెడీ ఒకసారి ఇరిగిపోయింది, అది తెంపేసి మళ్ళీ ఇంకోటి చేసినాం. రాకెట్ కైట్ చేసినాం, మళ్ళీ ఇంకోసారి ఇరిగిపోయింది. దీనికి మళ్ళీ ఆపరేషన్ చేయబోతుండు. చాలా చాలా బాధ అనిపిస్తుంది guys. 2 times ఇరిగిపోయింది బద్ద. సో ఆపరేషన్ మనం అంటే ఎక్స్పర్ట్ కాదు guys ఆపరేషన్లో. సో ఇలా మధ్యలో కట్టె తీసుకొని ఇట్లా పెట్టాలి guys. మీకు ఆల్రెడీ నేను పాత వీడియోలో చేశాను, ఇది చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. 1 సైడ్ వేసాం కదా, మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇక్కడ రిపీట్ చేయాలి guys. చూడొచ్చు మీరు, అయిపోయింది. సింపుల్ ప్రాసెస్. అందరు సగం మంది ఏం చేస్తారంటే పడేసేస్తారు ఇలాంటి కైట్స్, కానీ ఇవే చాలా ఎక్కువ కట్ చేస్తాయి. ఇప్పుడు దీన్ని ఎగురుద్దాం. మీరు కామెంట్ చేయండి guys, ఎగురుతుందా ఎగురదా, నాకైతే ఏం తెలియదు. సో మీరు కామెంట్ చేయండి guys. కైట్ అయితే ఎగిరిపోయింది. ఆపరేషన్ చేసిన కైట్ ఇది. సో ఇలాంటి కైట్ ఎగరాలంటే చాలా టఫ్ గాయస్, కానీ మనం అయినా ట్రై చేస్తున్నాం. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్. లెట్స్ టేక్ ఎ మూమెంట్ అండ్ అప్రిషియేట్ హిమ్. సేఫ్టీ తీసుకుని సార్ అయితే వాళ్ళైతే వదులుతున్నారు guys. ఇదే కైట్తో కట్ చేద్దాం వాళ్ళకి.
సో కైట్ అయితే గాల్లోకి వెళ్ళిపోయింది, చూస్తున్నారు కదా మీరు. కైట్గా మనం ఎగిరేసినాం, అయినా కూడా వదలలేదు నాకు. సేమ్ పర్ఫార్మెన్స్ సతాయిస్తలేదు కైట్, ఎందుకు చాలా బాగుంది కైట్. రాకెట్ కైట్. ఇలాంటి కైట్ ఎగిరేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ముందు దాంట్లో వాడు మనది కట్ చేసిండు, మనం ఈగో మీకు వచ్చి చేసినాం. ఇప్పుడు అది మనం రాకెట్ కైట్తో కట్ చేసాం వాళ్ళది. ఓకే గైస్, రాకెట్ కైట్తో వాళ్ళది కట్ చేసాం మనం ఇప్పుడు. కైట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, ఇది మనది సూపర్ కైట్ ఇది. నేను ఎక్కినది అనుకునేది, బట్ మీ కళ్ళ ముందరే చూడండి ఎలా ఎగురుతుందో. కైట్స్ ఒకవేళ అలాంటి పొజిషన్స్కి వస్తే మీరు దాన్ని వేస్ట్ చేయకండి, మీరు తప్పకుండా ఇలా రిపేర్ చేసి ఎగిరేయాలి, ట్రై చేయాలి తప్పకుండా. సో పక్కన నుంచి ఒక కైట్ వచ్చింది, వీళ్ళు ఎగిరేస్తున్నారు, వీళ్ళు పిల్లగాళ్ళు ఎగిరేస్తున్నారు. సో పేంచ్కి అయితే చాలా దగ్గరికి వచ్చేసింది. 2 కైట్స్, నియర్లీ 4 కైట్స్ ఉన్నాయి మనకి దగ్గరనే. మన కైట్ ఏం చేస్తుందో మనం చూడాలి ఇప్పుడు. చాలా అల్కా ఉంది గాయ్స్ కైట్ అయితే. పెయిన్స్ కనుక వర్కౌట్ కాదనిపిస్తుంది, బట్ లెట్స్ ట్రై. సో పేంచ్కి అయితే వాడు వస్తుండు చూడండి. సో ఆ కైట్ మనం ఎగిరేయనికనే వస్తుంది, పెంచనీకి రాదు. కానీ వేస్ట్ చేయకుండా ఎగిరేయండి గాయస్. వాడైతే పోరోళ్ళకి బి వేస్తుండే గాయస్. వీడు ఇంత పెద్దగా ఉండు కానీ పోరోళ్ళకి బి వేస్తుండేడు. ఏందో వీడు చి ఎట్లా గాయస్ ఇట్లా. మీరు మాత్రం చిన్నపిల్లలకి పెయిన్ చేయకండి గాయస్, వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు, వాళ్ళని ఎంజాయ్ చేసుకునియండి. వీడియో కట్ చేస్తాడు అనిపిస్తుంది అయినా కూడా. వాడు చిన్నపిల్లల దగ్గర కట్ చేపించుకుంటే వస్తుంటాడు. వేంద్రా బయవాడా ఆయన భయపడ్డాడు గాయస్, చూసిరు కదా మీరు. ముడి పట్టదని అబద్ధాలు చెప్తుండు, భయపడ్డాడు. అరే సాడ్లీ మన కైట్ అయితే కట్ అయిపోయింది గైస్. పిల్లల కైట్ కూడా వదిలేకుండా కట్ చేసి చూడండి, పిల్లల కైట్ కట్ చేసి ఓవర్ యాక్షన్ చేస్తారు. ఏం కాదు, ఇప్పుడు చూడండి మనం ఎట్లా కట్ చేస్తున్నాం. అరే మీరు ఏంద్రాన్ని లండర్ చేసే చీటింగ్ రాదు, అది వేయొద్దు మనం. ఏం కాదు, సరే మీరు అంటారు కదా, సరే మీకోసం ఎగ్గేసి మాది కట్ చేస్తా చూడు. మీరు ఎప్పుడు చీటింగ్ చేయవద్దు, ఓకేనా? అది కాదు, మీరు లండర్ వేయొద్దు, ఎందుకంటే ఇప్పటి నుంచి స్టార్ట్. సో గాయస్ చూసారు కదా, మనది బ్యాడ్ లక్. ఈరోజు ఎన్ని ఎగిరేసినాం అన్ని కట్ అయిపోయింది, ఏం చేయలేము. అందరం మాంజాలు తెచ్చుకున్నారు, మనం అయితే ఓల్డ్ మాంజా ఎప్పుడెప్పుడో మాంజాతో ఎగిరేస్తున్నాం. బట్ ఏం కాదు, ఈసారి మొత్తం కీచ్ ట్రై చేద్దాం గైస్. కీచ్ బ్యాడ్ డే, ఏం చేయలేము గైస్. బ్యాడ్ డే, ఎన్ని ఎగిరేసినాం అన్ని కట్ అయిపోయింది. టైం కూడా అరౌండ్ 6 దాటిపోవచ్చు, కొంచెం చీకటి ఉంది. లాస్ట్ కట్ గైస్, లాస్ట్ కట్ అంటే పక్కా కట్ చేద్దాం గైస్. ఇంకా కీచ్ ట్రై చేద్దాం గైస్. సో మనమైతే కైట్ స్టార్ట్ చేసినాం ఎగిరేయడం. కైట్ అయితే గాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి చిరాకు ఓవర్ పట్టుకోవాలని కొట్లాడుతారు వీళ్ళు. 4 కొట్లాడుతారు ఒక్క చిరాకు కోసం. చిరాకు ఓవర్ పట్టుకోవాలి, నేను పట్టుకుంటా అని వీళ్ళందరూ కొట్లాడుతారు. చలో పర్ఫెక్ట్ అయిపోయింది. చిరాకు వీడు పట్టుకుంటా, వీడు గెలిచిండు చిరాకు పట్టుకోవడంలా. వీళ్ళందరూ ఓడిపోయారు, వీడే గెలిచింది. ఇప్పుడు కంప్లీట్లీ కీచ్ అంటే కైట్ అయితే ఇక్కడ ఉంది. ఇది గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, రోకులు తిరుగుతుంది. అరే చాలా దగ్గరికి వచ్చిండు వాడు, చూసారు కదా మీరు. అరే మళ్ళీ అక్కడ వెళ్ళిపోయింది భయవాడు. నో ఇట్స్ పర్ఫెక్ట్. అరే వా, ఏమన్నా పోయిందా ఇప్పుడు? అరే కైట్ ఏమన్నా గైస్ ఇది చూసారు మీరు ఎట్లా కట్టేందో అంది గైస్. వాడు దగ్గర పెంచ్ వచ్చేసింది, మనం వానికి ఏ పోతున్నాం ఇప్పుడు. అరే చాలా దగ్గరకు వచ్చింది. డీల్ పెంచ్ పడ్డదా? పడ్డది. అరే కానీ ఇక్కడ మన చుట్టుపక్కల చాలా కైట్స్ ఉన్నాయి, చూడొచ్చు మీరు కూడా. మన కైట్ ఇక్కడ లాస్ట్ కార్నర్కి ఉంది, కనిపిస్తుంది కదా మీకు. వానికైతే మనం పెంచబోతున్నాం. ఆడు ఒకటి ఫిష్ కట్ దగ్గరకు వచ్చేసాడు, చాలా దగ్గరకు వచ్చింది వాడు. అరే ఆడు మధ్యలో వేస్తుండు. ఇద్దరికి. అరే మ్యాన్ డామ్. ఇప్పుడైతే పుట్కాయించాలి ఫ్రెండ్స్ అందరూ. యా కిచ్ ఏ ఢిల్లీ అన్న పడ్డది గైస్. పెంచ్ పడ్డది, వాడిని గుంజుకొని వస్తున్నాం మనం. అండ్ మన కన్నుల కడ పడ్డది, మన రాంగ్ పెంచ్ పడ్డది గైస్. మన కైట్ కింద ఉంది, వాడిది ఆడ పెంచ్ ఒకటి ఉంది, సెకండ్ ఉంది, మీద వెనకలకి లేజామని చూస్తుండు. మనమైతే
వానికి వేస్తున్నాం. వీడు మనకి అడ్వాంటేజ్ చేస్తుండు. 3 అక్కడ తట్టుకుంది గైస్, పెద్ద టవర్ ఉంది కదా అని తట్టుకుంది. తట్టుకొని దిగిపోయింది గైస్ ఆడ. మనమైతే కట్ చేసినాం. ఈ కట్ తోని మస్తు ఎంజాయ్ అయింది, చాలా మంచిగా కట్ చేసింది కైట్. మొత్తం హోప్ లేకుంది అసలు ఈ రోజు ఎప్పటికన్నా కట్ చేస్తామా అని. మనం 3 కట్ చేసినాం. మనం చూసారు కదా పిల్లలలో ఆనందం ఎట్లుందో, ఆనందం నిండిపోయింది వీళ్ళ మనసులో. చిరాకు దొరుకుతుంటే మనకు ఒక ఇంటరప్షన్ జరిగింది మధ్యలో. వీడైతే ప్రస్తుతానికి మనం మాంజ పట్టుకుని చూడండి. ఇక మన మాంజ అయితే పిల్లలు పట్టుకురాడు, ఎవరు కనిపిస్తారు. మాంజలు వేసుకోతారు కాసి వీళ్ళు పిల్లలు. ఇట్లా తయారైంది కాసి ఈ జనరేషన్ పిల్లలు మాంజలు ఎత్తుకోతారు. ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది ఈ జనరేషన్. మాంజలు ఇప్పించలేరా కాసి వీళ్ళకి ఇంట్లో. ఏంటి గుంజుతున్నట్టాడు. అరే అరే వద్దురా గుంజ గుంజ గుంజ. ఇగో చూడు మాంజ పట్టుకుని గుంజుతూనే ఉన్నాడు. అయిపోయా ఈడికెళ్ళి పోయింది. సో గైస్ చూశారు కదా మనం ఈ బ్లాగ్. అయితే మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ చేద్దాం మనం.